హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సండే అండ్ మండే వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మా చెల్లి వాళ్ళ ఊరికైతే వెళ్ళినాను. నేను అక్కడ మా పాపతో అయితే బాగా ఆడుకున్నాను. చూడబుద్ది అంటే వెళ్ళిన పిల్లల్ని తిను మా చెల్లి వాళ్ళ చిన్న మరిది, అంటే నాకు కూడా మరిదే. మా పాప అయితే ఆడుకుంటుంది. పాపం మేము తింటామని చేపలు అయితే పట్టుకొని వచ్చినాడు చెరువుకు వెళ్ళి. మేము తినమన్నందుకు పాపం ఒక బకెట్లో అయితే వేసి పెట్టినాడు. మా పిల్ల అది చూసి అయితే ఇంకా నా కూతురు నాకు చేపలు చేసి పెట్టంటే వద్దుమా మనం తినకూడదు, కార్తీక మాసాలు కదా అంటే, బాబాయ్ తింటాడు కదా పట్టుకొని వచ్చినాడు మన కోసమే చేద్దురమ్మ అంటే నేను చెయ్యనంటే ఇంకా అలిగి లోపలికైతే వెళ్ళింది. మా బుజ్జి తల్లి ఎంత బాగా ఆడుకుంటుందో. ఇంకా మా మరిది అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే కోతులకైతే పండ్లు ఇస్తున్నాడు. నన్ను ఇమ్మంటే నాకు భయం వేసింది. ఇంకా నిన్న మార్నింగే సోమవారం కాబట్టి స్నానం అయితే చేసినాను. ఇంకా నేను బాత్రూమ్ నుంచి వచ్చేలోపు అయితే కోతులు అయితే చాలా దండిగా అయితే వచ్చినాయి. అసలు ఇంకా అవి చూస్తేనే నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా ఊర్లో కోతులు అయితే లేవు. అందులో పొద్దున్నే కోతులు చూడగానే నాకు ఎంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంకా నిన్న సోమవారము కోతులను చూస్తే శివుని చూసినట్లే అనిపించింది నాకైతే. ఇంకా కోతి రూపంలో ఉంటే అది శివుడే అని అనుకుంటాం కదా, తోక రూపంలో పార్వతీదేవి ఉంటుందని అంటారు. కాబట్టి నేను పొద్దున్నే శివుని పార్వతిని చూసిన అనుకున్నా. మా చెల్లి అయితే కోతికి ఇంకా పండి అని అయితే తెచ్చిచ్చింది. ఇంకా ఇచ్చినాను అట్లే భయంతో. ఇంకా మా పిల్లంగా మేము ఈ ఊరి వేయక రెడీ అయినాము. మా పిల్లనైతే ఎత్తుకైంది మా ఖుషి. ఇంకా తర్వాత ఊరికైతే బస్సులో బయలుదేరినాము. చుట్టుపక్కల అయితే వాతావరణం అయితే చాలా బాగుంది. అంత కొండలు అన్నీ బాగున్నాయి. అసలు కూల్ వెదర్ ఉన్నింది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అంత అంటున్నారు కదా, అందరు జాగ్రత్తగా అయితే ఉండండి. నేను ఇంకా అక్కడ వాళ్ళ ఊర్లో అయితే చాటింపు అయితే వేపించినారు, 3 రోజులు బయటకు రావద్దండి అని. అందుకే నేను మార్నింగే నేను వచ్చేసినాను. ఇంకా చుట్టుపక్కల అన్ని గుళ్ళు, ఆంజనేయ స్వామిని, అన్ని విగ్రహాలని, గుళ్ళని అంతా చూసుకుంటా సేఫ్గా మా ఊరికైతే వచ్చేసినాను. అంతే వీడియో. థ్యాంక్స్.